ఈ రోజు మేము పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి ఒక ప్లేట్ తింటే అంతే, నాకు అది ఎక్కువ. ఈమైతే 100 రూపాయలు పెట్టినా తింటుంది. ఇప్పుడు ఈమెకి నాకు ఛాలెంజ్ అంట, చూద్దాం మరి. ఛాలెంజ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది టైమర్ చేద్దాం. సిరి ఓకే 1 2 3 స్టార్ట్. ఏది చేసినా పర్ఫెక్ట్ ఉండలే మనం పని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు పానీపూరి ఛాలెంజ్ చేయమని. నేను మమ్మీని ఎప్పటిలో అడుగుతున్నాను పానీపూరి ఛాలెంజ్ చేద్దామని. చాలా సార్లు కన్విన్స్ చేసా, చాలా సార్లు బతిమలాడాను తెలుసా నేను మా మమ్మీని. లాస్ట్ కోసం ఇప్పటికి ఒప్పుకుంది మా మమ్మీ. అమ్మా, మా మమ్మీని ఒప్పేయడం అంటే అమ్మా దేవుడు కనిపించేస్తాడు. అదేం లేదు ఫ్రెండ్స్, నాకు ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ అంటే నేను చేయలేను. ఎందుకంటే నేను ఫుడ్ ఏది ఈ బయట ఫుడ్ అస్సలు తీసుకోను. అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఫుడ్ ఛాలెంజ్ అవి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అన్నారంటే అప్పటి నుండి అడుగుతుంది, కానీ నేనే డీలే చేసుకుంటూ వచ్చిన. ఈరోజు చేద్దాం, మరి ఎట్లుంటుందో చూద్దాం. ఇది కూడా మీరు దీనికి ఎట్లా వ్యూస్ వస్తాయో చూద్దామని కొంచెం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను అసలు పానీపూరి ఎప్పుడో ఒకసారి ఒక ప్లేట్ తింటా అంతే, నాకు అది ఎక్కువ. ఈమైతే 100 రూపాయలు పెట్టినా తింటుంది. ఇప్పుడు ఈమెకి నాకు ఛాలెంజ్ అంట, చూద్దాం మరి. కానీ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, గేమ్ అంటే గేమ్. మనం గెలవాలంతే, అది మ్యాటరు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారా. ఇప్పుడు ఇది 20 పానీపూరి. ఆమెకు 20 పానీపూరి, నాకు 20 పానీపూరి. 5 minutes పెట్టుకున్నాం. ఈ 5 minutesలో ఎన్ని తినగలుగుతామో, ఎవరైనా ఫాస్ట్గా తినగలుగుతామో చూద్దాం. ఓకే, డన్. ఛాలెంజ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది టైమర్ చేద్దాం. సిరి ఓకే 1 2 3 స్టార్ట్. చూడండి, దేవుడు ఇది ఎక్కడ బాధరా బాబు నాకు. నాకేమైంది, నాతో ఛాలెంజ్ పెట్టుకుంటున్నా. బాగుంది, సూప్. అంతే, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. మన పోటీ అంటే పోటీ ఉండాలి. అంటే జల్దీ తినద్దు, నాకు మళ్ళీ తిను. దొంగ, నేను అసలు నన్ను నమ్ము. నేను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకో. నాకు తెలుసు సంగతి. ఉల్లిగడ్డ పెట్టుకుంటారా అసలు. టైం ఎంత అవుతుంది అసలు కనిపిస్తలేదు కదా మనకు. పోటీ అనుకున్నా, నువ్వే ఫస్ట్ తింటున్నావు. అంతే మరి. ఆనియన్స్ వేసుకో. ఏది చేసినా పర్ఫెక్ట్ ఉండలే మన పని. అయినా పర్లేదు. అది నా ఇష్టం కదా, ఆనియన్స్ వేసుకోండి వేసుకోకపోవడం అది నా ఇష్టం. ఏం చూస్తారు, నాకు ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు కదా ఫ్రెండ్స్. అట్లానే ఏం లేదు ఫ్రెండ్స్, వేసుకో
చేసుకోవాల్సిందే. చూసారా ఫ్రెండ్స్, అదిగోండి నేను తినను అనేసి నాకన్నా ముందే అయిపోతుంది. నాయా అయిపోలేదు ఇంకా. ఒకసారి టైం చూడు. 3 minutes. Yes, 2 minutes more. నాకు అది కనిపిస్తలేదు ఫ్రెండ్ టైం. అంత స్లో తింటాను మరి. ఛాలెంజ్లో ఉండాలి. ఛాలెంజ్లో చిన్న మెల్లగా మన పానీపూరి బండి దగ్గర తిన్నట్టు తింటే కుదురుతుందా? నేనే విన్ అవుతాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేద్దామని చూద్దాను కానీ అస్సలు కుదరదు. మూతి మంట పడుతుంది కదరా. బా ఎప్పుడు అలవాటు లేదు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. నైట్ మేము ఇద్దరమే ఉన్నాం. ఇదే పని మాది. మేము ఎప్పుడు చూడ 8, 9 o'clock ఉంటాయి మా వీడియోస్ అన్నీ. ఇంట్లో నైటే ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలోనే మేము ఖాళీగా ఉంటాం కదా. ఏమైనా పాప స్కూల్కి వెళ్ళడం, అందుకని చెప్పి ఎందుకంటే స్కూల్ కూడా డిస్టర్బ్ అవుతుంది, చదువు కూడా. అందుకే రీల్స్ కూడా నైటే ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి, బయట తక్కువ. ఫుల్ అయిపోయింది నాకు. నేను 4-5 పానీపూరీలు తినేదాన్ని. ఇన్ని పానీపూరీలు అయిందా? అయిపోయిందా? అయితే క్విట్. నీ నాకు వేసినావులే? లేదు, నేను నేను అంత ఫాస్ట్గా తిన్నా. ఏంటంటే నీ ఆడ వీడియో చూసుకుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. అబ్బా ఇంకా ఎక్కువ అయిపోయింది కదా. 5 minutes 46 seconds అయింది. మాకు టైం కనిపిస్తలేదు. కరెక్ట్ 5 minutes పెట్టుకున్నామంటే ఓకే. ఎట్లా అవుతుంది ఈ టైంలో? ఎవరు వినారు? నేను లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 ఉన్నాయా దాంతో? అబ్బా నాకు 7 ఎట్లా మమ్మీ? 8 ఉన్నాయి. ఇది నాది కాదు, నువ్వేసిందే అది. అట్లా అంటే నీకే వస్తుంది 7. ఇంకా 7 అవుతుంది, అప్పుడు ఈక్వల్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పీస్ ఆమెసిందే ఇది నాకు. అదే ఇది రీపోయిన వల్ల సగం వచ్చింది నీకు. అక్కడికి సగం వచ్చిన వల్ల సగం వేసిన, సగం ఇక్కడనే అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఆమెది అంటే ఆమెది 6 ఉన్నట్టు. నీకు 7. ఈ పీస్తో యాడ్ చేస్తే ఆమె 7, నాది 7. సో మీరే చెప్పండి, ఈ పీస్ని ఇటు యాడ్ చేద్దామా అటు యాడ్ చేద్దామా చెప్తే ఎవరు విన్నా మీరే చెప్పండి ఫ్రెండ్స్. నేనా సిరియా చెప్పండి. ఈ పీస్తో ఉన్నది ఇప్పుడు మనకు ప్రాబ్లము. ఇది ఇటు వస్తే ఇటు వస్తుందా చెప్పాలి ఫ్రెండ్స్ మీరే. నేను విన్నా, సిరి విన్నా. ఓకే, మరి వీటిని ఏం చేద్దాము? అమ్మ నాతోనైతే కాదు తినడం. నువ్వే తినేసాయి కానీ నాకు వద్దు, నాతోనే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.
చాలా రోజుల నుంచి అడుగుతుంది. నేను అస్సలు బయట ఫుడ్ తినను, అసలు నేను తక్కువ ఫుడ్ తినడము. మనుషులను చూసా ఇట్లా అనిపించదు, అందరు అనుకుంటారు కదా అమ్మ వీళ్ళు ఎంత తింటారో అనుకుంటారు, కానీ అది సీన్ లేదు. నేను ఫుల్ డైట్ ఉంటా, నాన్ స్టాప్ తిండి ఇక్కడ ఉంటుంది, ఫుల్ డైట్ నాదే. నేను నాన్ వెజ్ కూడా కరెక్ట్గా తిన్నాను, ఎందుకంటే నేను ఒక 6 months నుంచి డైటింగ్లోనే ఉంటున్నా. కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం కేర్, అంతే కదా మనది ఎప్పుడైనా కూడా ఇట్లా పీక్స్కి వచ్చిన తర్వాత ఏదైనా ముందు జాగ్రత్త పడతాం, అంతే. నేను కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నాను, అంతే. నేను అసలు తినను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఒకవేళ ఈ ఛాలెంజ్ కనుక నచ్చుంటే ఇంకేమైనా చేయాలంటే చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి డిలే అయిపోయింది, మంచి వీడియోస్ వస్తాయి. మీరు కనుక ఎంకరేజ్ చేస్తే అప్పుడు నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది, ఇంకా చేయాలి అన్నట్టుగా. ఇంకా మీరు అసలు అదే మనకు అదే ఫాలో అవుతున్నాం అనుకో, నాకు కూడా డల్ అనిపిస్తుంది, దీనికోసం ఏం చేస్తాంలే అన్నట్టుగా. ప్లీజ్ మంచి మీకు ఎలాంటివి కావాలో కూడా చేస్తే, ఒకవేళ షార్ట్స్ ఎక్కువ కావాలా అట్లా చెప్పినా సరే, వీడియోస్ ఎక్కువ కావాలా ఇంకొంచెం పెంచుతూ పోతా. నాకు కొంచెం ఈ మధ్యలో తిరగడం ఎక్కువైపోతుంది, పనులు ఉన్నాయి కొన్ని, అవి ఏంటో కూడా మీకు ముందు వీడియోస్లో పెడతాను ఏంటేంటో. సో అందుకని చెప్పేసి ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, ఇప్పుడు నేను అవి కూడా తినబోతున్నాను కాబట్టి తింటే ఎన్ని పెట్టినా తింటే పానీపూరీలు ఇంకొక ఇన్ని తెచ్చి పెట్టా కూడా తింటది, నాకు తెలుసు ఆమె సంగతి. పానీపూరి లవర్. అదే నేనైతే అస్సలు వద్దంట, కానీ ఆమె వినదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇట్లా కొనసాగుతూనే ఉంటది. నీకు ఒక సీక్రెట్ చెప్పనా, నేను మా ఫ్రెండ్స్ తోటి కలిసి అందరం కలిసి 2020 పానీపూరి 2020 వేసుకొని పానీపూరి తినేసి వచ్చేవాళ్ళం తెలుసా బయట ఆడుకునేటప్పుడు. అన్నీ అట్లా ఉంటది దొంగ. మమ్మీకి తెలియదు, మమ్మీకి ఇప్పటి వరకే తెలియదు, ఇప్పుడు చెప్పినా చూడు. ఆ డబ్బులు ఇంట్లోంచి తీసుకెళ్ళావు కదా, డాడీని అడిగినా. మీ డాడీ ఇంకా పెద్ద దొంగ. నేను ఏది వద్దంటానో దానికి వీళ్ళ డాడీ మెల్లగా అడుగుతుంది, కథం ఇచ్చేస్తాడు, దొంగది. నేను డాడీని ఇంకా తాతయ్యని అడిగిన, ఇంకా నాకు కిడ్డీ బ్యాంక్ లో నుంచి తీసుకొని పోయినా, అది మమ్మీకి ఇప్పుడు తెలిసిందిగా. ఓకే, ఇప్పుడు చూస్తున్నా. అదేం లేదు ఫ్రెండ్స్, తినొద్దని కాదు, కానీ మనకు కొంచెం మంచి ఫుడ్ తింటే బెటర్ కదా, అంత హెల్తీ ఫుడ్ కాదు కదా అన్నది తప్ప, తినొద్దు అని కాదు అంతే. అది ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయి ఇంట్లో, మనకు అవి నడవదు అస్సలు, ఫ్రూట్సే తినది. అది ఫ్రెండ్స్. ఓకే, నేను కూడా చెప్పేది ఒకటే, మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే మనకి లేట్గా తెలుసు. ఇప్పుడు మనకి ఏంటంటే అనుభవంతోనే వస్తాయి కదా, ఏదైనా ఎవరైనా చెప్తున్నాం, ఇప్పుడు ఆమెనా అంతే చెప్తా వినం, అలాగే అనుభవంతోనే రావాలి. సో అందుకని నేను అనుభవంతోనే చెప్తున్నాను, మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి, మీరు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్. నా లెక్క స్ట్రాంగ్ ఉండడం అయితే మర్చిపోకండి. జోక్, ఇవ స్ట్రాంగ్ అంటే జోక్, ఎవరైనా నవ్వుతారు స్ట్రాంగ్ అంటే. నేను స్ట్రాంగ్ అంత అసలు ఏది తినొద్దని చెప్తామో అదే ఫుడ్ తింటుంది ఆమె. ఓకే, బాయ్ గైస్. బాయ్, మళ్ళీ మంచి వీడియోతో వస్తాం, మీ ముందుకు వస్తాం. బాయ్.